మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే వనపర్తి జిల్లాలలో చాలా రైస్ మిల్లర్స్లో మనకి ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ఒడ్లు పెట్టాల్సి ఉంది. మనకి 31/1/2024కి ఈ టైం అయిపోయింది. తర్వాత ఏమైపోయిందంటే మళ్ళీ మనకి ఈ నెల కూడా కేంద్ర ప్రభుత్వం మనకి ఒక అవకాశాన్ని కల్పించింది. ఇదే లాస్ట్ అనమాట. 29/2/2024కి బ్యాలెన్స్ ఉన్న ఖరీఫ్ సీజన్కి సంబంధించింది ఏదైతే ఎక్స్టెన్షన్ రావాలో ఆ ఎక్స్టెన్షన్ ఈ 29వ తారీఖు వరకు ఇచ్చింది. ఇప్పుడు మన జిల్లాలో ప్రతి రైస్ మిల్లర్ దగ్గర ఎంతైతే మన బియ్యం ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పెట్టాల్సిన బియ్యం ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ నెల 29/2/2024 వరకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి గింజ ప్రభుత్వానికి సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన వడ్ల బియ్యం ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పెట్టేయాలి. పెట్టేయకపోతే మన జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళ మీద తగిన చర్యలు, అంటే వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం కానీ, వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్, తర్వాత ప్రభుత్వాన్ని మోసపుచ్చారు టైంకి పెట్టకపోవడము, దాన్ని ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలన్నీ తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీనికి మన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మొన్న కలెక్టర్ గారు ఏం చేశారంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళ సెక్రటరీ, ప్రెసిడెంట్ వాళ్ళందరినీ పిలిచేసి ఇప్పుడు దీని విషయంలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు. 29/2024 దాకా వాళ్ళు ఎంతైతే బ్యాలెన్స్ ఉన్నారో అవన్నీ కూడా తప్పనిసరిగా పెట్టాలి. దానికి విధి విధానాలన్నీ కూడా వాళ్ళు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు చర్చించేసి వాళ్ళందరికీ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత విజిలెన్స్ అధికారులు ఏం చేశారంటే మన హైదరాబాద్ నుంచి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కల్నల్ ప్రకాష్ గారు, తర్వాత ఆయనకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి అఫీషియల్స్, తర్వాత ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ ఇట్లాంటి ప్రకాష్ గారు, తిరుపతిరావు గారు, మిగతా వాళ్ళ టీం అంతా ఏం చేశారంటే మన దగ్గర ఉన్న వనపర్తి జిల్లాలలో ఏవైతే లొసుగులు ఉన్నాయో అవన్నీ కూడా నిన్న కొన్ని రైస్ మిల్స్ అన్ని తిరగడం జరిగింది. తిరిగేసి ఆ విషయంలో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ వాళ్ళ నివేదికని తయారు చేసుకొని వాళ్ళు మన కమిషనర్ గారికి, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారికి వాళ్ళ నివేదికను అందజేస్తారు. ఇది మొన్న శనివారం రోజు మరియు నిన్న ఆదివారం కూడా మన వనపర్తి జిల్లాలో అన్ని కేంద్రాలను విజిట్ చేశారు. వాళ్ళ నివేదిక వాళ్ళు అక్కడ ఇస్తారు. ఆ నివేదిక వచ్చాక నేను మీకు ఏదైనా సమాచారం ఉంటే అదంతా మీకు తెలియజేస్తాను.